ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా బహిరంగంగా లేఖలు రాస్తా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ అభ్యర్థి 45 రోజులు అయిపోతుంది దాదాపు. ఇవాళ వారికి చెప్తలేడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి మీరు పౌరసత్వానికి ఎందుకు వ్యతిరేకమా కాదా అంటే చెప్తలేడు. తుర్కోళ్ళని ఎవరైతే రోహింగ్యా తుర్కోలు ఉన్నారో, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోలు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేయాలంటే ఇయ్యాలటి వరకు ఆయన స్టాండ్ ఏందో ఆయన పార్టీ స్టాండ్ చెప్తలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతామని భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ ఎట్లా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు? మూడోసారి ప్రధానమంత్రి ఒక్క దేశం ఒకటే చట్టం లెక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాడు. దాని తర్వాత తుర్కోడైనా తెలుగుడైనా ఒకటే పెళ్ళాం ఉంటుంది. మొగుడికి ఒకటే పెళ్ళాం ఉంటుంది. రెండో పెళ్లి చేసుకొని లేదు. ఇవాళ నలుగురిని వేసుకొని 40 మందిని కానీ మన జనాభాని దాటిపోయే ప్రణాళికలు వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపగలిగిన కలియుగ రాముడు ఒక్కడే నరేంద్ర మోడీ. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత బాలరాముని తీసుకొచ్చి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన నరేంద్ర మోడీ ఎన్నిక మే 13 నాడు. ఇవాళ నాకు మొన్నటి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. కొరట్లకి వెళ్లి మెట్పల్లికి వెళ్లి ఇక్కడ హాస్పిటల్లో ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు, ఎట్లా పోలీసులనే తుర్కోలు కొట్టిండ్రు. ఈ తుర్కోలకే చెప్తా ఉన్నా నేను, ఆడ హాస్పిటల్లో మీరు ఓటేసి గెలిపించిన కేసీఆర్ భ్రష్టు పట్టించి ఆడ డాక్టర్లు లేకుండా అయిపోయి డాక్టర్లు సరిగా లేక మీ తుర్కోడే చచ్చిపోయాడు. ఓడు చచ్చిపోయాడు, తుర్కోడే చచ్చిపోయాడు. డాక్టర్లు ఉంటే బతుకుతుండలేమో. మీరు దిక్కుమాల నా కొడుకులకు అందరికి ఓట్లేసి పనికిమాల ప్రభుత్వాలు చేసిండ్రు. మీ పని మీకు పోయి మీరే నవ్వుకుర్రు. ఇవాళ హాస్పిటల్లో చచ్చిపోతే అక్కడ డాక్టర్ల మీద పెట్రోల్ పోసి రాలబెడతారా మీరు? ఇదా ఇక్కడ ప్రజాస్వామ్యం? రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు దాని మీద మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీయే మన హిందువులకి రక్ష, నరేంద్ర మోడీ రక్ష. రానున్న కాలంలో మీరు మన భవిష్యత్తు తరాలని, ధర్మానికి, దేశానికి భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీని ఎన్నుకోవాలా. రేపు మన యువతకు అందరికి చెప్తా ఉన్నా, రేపు పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటేయనీకి వచ్చినా, ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటేయనీకి వచ్చినా బురకా తీసి ముఖం చూపెట్టాలి. బురకా తీసి ముఖం చూపెట్టాలి. తల మొత్తం జుట్టు, తల మొత్తం మొగోళ్ల ముందర చూపెట్టకపోతే పక్కకి చిన్న యూనిట్ ఉంటుంది, కర్టెన్ వేసి పెడతారు. ఆ కర్టెన్ వెనుక పోయి మహిళా ఉద్యోగులకి ముఖం చూపెట్టాలి. లేకపోతే ఓటేయనిచ్చేది లేదు, ఓటేయనిచ్చేది లేదు. ఈ రోహింగ్యాలు, ఈ బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్లు, వాళ్ళ మహిళలందరూ జమే ఓట్లేనికే హిందువులకు వ్యతిరేకంగా. ఏమైతుందో కొరట్లలో జరిగిన, హాస్పిటల్లో జరిగిన సంఘటన అది గుర్తుపెట్టుకోండి. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎట్లయితే అనేక యూనివర్సిటీలలో తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి మొత్తం తుర్కోలకు అప్పచెప్పిండ్రో అదే రకంగా చేయబోతా ఉన్నది దేశం మొత్తం. కాంగ్రెస్ వాడు నిర్లజ్జగా, మొగమాటం లేకుండా, సిగ్గు లేకుండా హిందువుల ఆస్తులు, పొలాలు, ప్లాట్లు అన్ని ఎక్స్రే చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎంత అవసరం అంతనే ఉంచి మిగిలింది తుర్కోళ్ళకు పంచి పెడతా అని బహిరంగంగా చెప్తా ఉన్నాడు. బరి తెగించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టోటల్ గా ఉగ్రవాద సంస్థల కంట్రోల్లోకి వెళ్లిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ వలుకుతా ఉన్నాయి. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టిన, నా సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, లెటర్లు రాస్తున్నారు ఉగ్రవాద సంస్థలు. దయచేసి మన పిల్లల్ని కాపాడుకోండి, మన భవిష్యత్తు తరాలని కాపాడుకోండి. మీ అందరికీ మహిళా సంఘాలు, గ్రూపులు, లోన్లు ఉంటాయి. మీ లోన్లల్లో ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు.
ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను అనేక మార్లు మీకు చెప్పిన. కాబట్టి అభివృద్ధి, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు మన దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ చేయలేదు. ఇవాళ అదే రకంగా ఇవాళ మనకి కావాల్సింది రానున్న తరాలలో ఒక్క దేశం ఒకటే చట్టం, బంగ్లాదేశ్ వాళ్ళని బయటకు పంపించుడు, హిందువులకి పౌరసత్వం ఇచ్చుడు, పాపులేషన్ కంట్రోల్లో పెట్టుడు, లేకపోతే తుర్కోల పాపులేషన్ మనం దాటిపోతుంది వచ్చే 15-20 సంవత్సరాలల్లా. ఇవన్నీ కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ మన ప్రియతమ ప్రధానమంత్రి నిన్న మాట్లాడుతూ నాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే మా అయోధ్యల రాముల వారి మందిరానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాబ్రీ తాళం వేస్తారు అని చెప్తున్నాడు ఆయన. నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి చెప్తున్నాడు. మన కోసం 18 గంటలు కష్టపడే ప్రధానమంత్రి చెప్తున్నాడు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.